నమస్తే కడప వార్త. రాయచోటి చరిత్రలో 75 సంవత్సరాల తర్వాత మంత్రి పదవి దక్కినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఈరోజు పడమటి కోన బోరెడ్డిపల్లికి చెందిన కాటమయ్య కుమారులు ఈశ్వరయ్య, శివ, శ్రీనివాసులు ఇచ్చినటువంటి ఇందు కార్యక్రమానికి ఈరోజు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కడప జిల్లా నుంచి అనేక మంది వడ్డెర కార్యకర్తలు, నాయకులు హాజరు కావడం జరిగింది. వీరే కాకుండా జిల్లా నలుమూలల నుంచి అనేక మంది టీడీపీ కార్యకర్తలు, ఉద్యోగులు, అభిమానులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినటువంటి కాటమయ్య గారి కుమారులుని ప్రతి ఒక్కరూ ఎంతో అభినందించడం జరిగింది. మన అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి గౌరవ మంత్రి రవాణా శాఖ మంత్రులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గౌరవార్థం ఆయన స్వగ్రామమైనటువంటి బోరెడ్డిగారిపల్లె సమీపంలో ఉన్నటువంటి పడమటికోన గ్రామస్తులు స్వర్గీయులు శ్రీ కాటమయ్య గారి కుమారులు ఈశ్వరయ్య మరియు శివ, శ్రీను వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విందు కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసినటువంటి ఆయన బంధువులు, మిత్రులు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆయన కుల బంధువులు, ఈ రాయలసీమ మొత్తం రాయచోటికి నలుమూలల నుంచి విచ్చేసినటువంటి ఆయన బంధువులైతేనేమి, తర్వాత అట్లాగే మిత్రులైతేనేమి, ఇక్కడ విచ్చేసినటువంటి ఉద్యోగస్తులైతేనేమి, ఎంతో మంది ఉద్యోగస్తులను అందరినీ ఆహ్వానించడం జరిగింది. సో అందరికీ ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ దాదాపు 5,000 మందికి ఇక్కడ వీళ్ళు విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అలాగే ఈ గ్రామస్తులు ముఖ్యంగా ఈ రాంప్రసాద్ రెడ్డి ఇంటికి మన మంత్రివర్యుడు రాంప్రసాద్ రెడ్డి ఇంటికి చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళు ఆయన గౌరవార్థం అరేంజ్ చేసినటువంటి విందు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మన రాయచోటి చరిత్రలో ఇప్పటి వరకు మినిస్టర్గా ఎన్నికైనటువంటి వారు ఎవరు లేరు. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన రాముడు అంటే మన శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రవాణా శాఖ మంత్రులు మరియు క్రీడా శాఖ మంత్రులుగా ఎంపికైనందున వారికి గౌరవార్థం ఏర్పాటు చేస్తున్నటువంటి విందు కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి కడప జిల్లా కడప వార్త టీవీ వారు కవరేజ్ చేస్తున్నందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ విందును ఆరగించి పోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ వీరభద్రయ్య గారి కుమారుడిని డాక్టర్ లక్ష్మీప్రసాద్. ఇక్కడ వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరైనారు. దీన్ని ఆహ్వానించేవారు స్వర్గీయ పల్లపు కాటమయ్య కుటుంబ సభ్యులు ఈశ్వరయ్య, వాళ్ళ అన్న, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ, మన రాయచోటి ఎమ్మెల్యే, మన రాష్ట్ర మంత్రివర్యులు వాళ్ళ గౌరవార్థం వడ్డెర కులస్తులందరూ ఈ జాగాలో చేరి ఆయన గౌరవించుకోవడం కోసం మండిపల్లి రాంప్రసాద్ గారి మంత్రివర్యులకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాయలసీమలో ఉన్న నలుమూలల నుంచి రాంప్రసాద్ రెడ్డి గౌరవార్థం ఆయన గౌరవించుకోవడం కోసం ఇక్కడంతా గుమిగూడినాము. మా వడ్డెర కులస్తులు కూడా కొన్ని వేల మంది ఈ కార్యక్రమానికి హాజరైనారు. దీనికి కడప వార్త ముందు వార్తా పత్రిక ఉంది, ఇప్పుడు టీవీ ఛానల్ కూడా చేసినారు. వాళ్ళు ఈ ప్రోగ్రామ్ అంతా లైవ్ చేస్తున్నారు, కవర్ చేస్తున్నారు. దీనికంతా సంతోషపడుతున్నాము. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండం మండలం పడమటికోన ఒడ్డిపల్లె సమీపాన పల్లపు సోదరులు దాదాపు 5,000 మందికి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రివర్యులకు ఇచ్చినటువంటి ఈ మహా విందుకు విచ్చేసినటువంటి సోదరులందరికీ మా ఆహ్వానము. ఈరోజు రాయచోటి నియోజకవర్గంలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు గెలవడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఈ వడ్డెర సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు రాంప్రసాద్ రెడ్డి గారికి
75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు రాయచోటికి మంత్రి పదవి దక్కినటువంటి సందర్భాలు లేవు కాబట్టి మొట్టమొదటిసారిగా చరిత్రను తిరగరాసినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని గౌరవించుకోవడానికి మా పల్లపు సోదరులు అంటే కాటమరాజు గారి కుటుంబీకులు ఇచ్చినటువంటి ఈ విందుకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేస్తున్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. ఈ కవరేజ్ని బ్రహ్మాండంగా ఈ ఉమ్మడి కడప జిల్లాకు అందిస్తున్నటువంటి శ్రీ గొడ్డెల రమణయ్య గారు, కడప వార్తా గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంకి విచ్చేసినటువంటి ప్రతి సోదరీమణులు అందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతున్నాం. నా పేరు పల్లపు వాసు, రాయచోటి తాలూకా రాయచోటి మండలంలో పెమ్మాడపల్లి గ్రామ సర్పంచ్. నేను ఇక్కడికి వచ్చిన మా కుల బంధువులందరికీ చిన్నమండి మండలంలో కాటమయ్య అనే పెద్ద ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా మాకు సంబంధాలు ఉన్నాయి. ఆయన కీర్తిశేషులు అయినారు. వాళ్ళ కుమారులకు బంధువులకు వాళ్ళందరూ కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం అయినది. మా వడ్డేరకులం తరఫున రాయచోటి నియోజకవర్గం నుంచి గెలిచిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంత్రివర్యుల గారికి ఈరోజు మేమందరం కలిసి ఇది చేయడం జరిగింది. ఈ కాటమయ్య కుమారులు ఈరోజు ఈ ఆహ్వానం పిలిచినందుకు మేమందరము ఇక్కడ సమావేశం జరగడం అయింది. దీనికి చాలా సంతోషంగా ఉంది. నా పేరు నాగముని, న్యాయవాదిని, ఏపీ బార్ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుని. ఈ విందుకు ఆహ్వానించినటువంటి ఈ కాటమయ్య గారి ఫ్యామిలీ అంటే చిన్నమండి మండలం అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రస్తుత మంత్రిగా వ్యవహరిస్తూ మంత్రి పదవి వచ్చి ఉన్నటువంటి మొట్టమొదటిసారిగా మన రాయచోటికి ఇచ్చేసిన మంత్రి పదవికి వచ్చినటువంటి రాంప్రసాద్ రెడ్డి గారిని ఆహ్వానం మేరకు ఆ యొక్క అభిమానంతో ఈ ఒడ్డెర కులానికి సంబంధించిన అటువంటి ఈ కాటమయ్య ఫ్యామిలీ ఇక్కడ కులస్తుల అందరినీ అంటే దాదాపు 5,000 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ భోజనాలు ఏర్పాటు ఈ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఈ అవకాశం ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే గత 75 సంవత్సరాల నుంచి ఇంతవరకు రాయచోటికి మంత్రి పదవి వచ్చిన దాఖలాలు లేవు. అలాంటిది ఇప్పుడు మనకు ఆ అవకాశం దక్కింది. ఆ అవకాశం దక్కినందువల్ల ఆ ఆనందంతో స్వగ్రామమైనటువంటి ఈ బోరెడ్డి గారిపల్లికి చెందినటువంటి ఈ గ్రామస్తుడైనటువంటి ఒడ్డెర కులానికి చెందిన ఈశ్వరయ్య గారు ఈ విందు ఆహ్వానానికి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులకు, బంధువులకు మరియు ఉద్యోగస్తులకు ఈ రాంప్రసాద్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానంతో ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి అందులో గతంలో ఒడ్డెర కులం అనేది చాలా వెనుకబాటుతనంగా ఉండేది. ఇప్పుడిప్పుడు కొంత అభివృద్ధి చెందుతున్నారు. మా వాళ్ళు అభివృద్ధి చెందుతూ సాఫ్ట్వేర్లు గాను, లాయర్లు గాను, ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను ఉన్నారు. అదేవిధంగా ఐకమత్యంతో మెలగాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కాకపోతే ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి అందరూ హాజరయ్యి ఆహ్వానాన్ని మన్నించి విందును భోంచేసి ఆరగించి అందరూ బాగా సంతోషాలతో ఉండాలని ఆశిస్తున్నాం. నా పేరు చంద్రగిరి నారాయణ, ఉమ్మడి జిల్లాల వడ్డెర సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ, అలాగే రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రాంకు కండక్ట్ చేసిన వారు కాటమయ్య గారి కుమారులు, కుమార్తెలు, వాళ్ళ బంధువులు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమంటే ఈ యొక్క మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి మినిస్టర్ గారి వారి కోసము వాళ్ళ బంధువులు మరియు మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనారు. ఎందుకనగానంటే వీళ్ళ యొక్క అభిమానం ఎక్కువ, పక్క ఊరే కాబట్టి ఈ యొక్క కాటమయ్య గారి కుమారులు కానీ బంధువులు కానీ అందరూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అదేవిధంగా మా వడ్డెర సోదరులకు కూడా కొద్దిగా ఒక ఎస్టీ రిజర్వేషన్ కానీ అదేవిధంగా కొన్ని క్వారీలలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా అదేవిధంగా కొంచెం కాంట్రాక్ట్ లెవెల్లో ఏఎండి ఎగ్జామ్షను, రిజర్వేషను, సో అలాగే ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కూడా మన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి వారికి విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు చంద్రగిరి నారాయణ. ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచోటి తాలూకా గౌరవనీయులు శాసనసభ్యులు
మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, పరమటకోన గ్రామం బోరెడ్డిగారిపల్లి వాస్తవ్యులైనటువంటి గారు ఈరోజు ఈ మండలానికి విచ్చేస్తున్నారు. మా కుల బంధువులైనటువంటి పల్లపు శ్రీరాములు, మధు వీళ్ళందరూ కాటమరాజు వంశస్థులైన వారు. వాళ్ళందరూ మా కుల బంధువులకు ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసి రాంప్రసాద్ గారి ఆధ్వర్యంలో విందు ఏర్పాటు చేసినారు. ఉంటాడు